నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఆంధ్రప్రదేశ్కి మొంతని తుఫాన్ వచ్చింది. రావడం, వెళ్ళిపోవడం, ప్రజలు సురక్షితంగా బయటపడడం, యథాతథంగా వారి యొక్క పనుల్లో వారు నిమగ్నం అవడం, ఇది మనం చూస్తూ వచ్చాం. అయితే ఇంత కష్టం నెలకొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో అవేంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు, ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పర్యటించడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ ముంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు. పర్యటిస్తూ రైతులకి నష్టం జరిగింది, వాళ్ళకి భీమాలు ఇవ్వలేదు, వారిని ఇప్పుడున్న ప్రభుత్వం ఆదుకోలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటి సార్, అసలు ఎందుకు వచ్చారు, ఆయన ఏం మాట్లాడాలనుకున్నారు, ఏం చెప్పి వెళ్ళారు? తుఫాను వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులకి ఆంధ్ర రాష్ట్రం గుర్తొచ్చినందుకు సంతోషించాలి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీయేగా. అంటే ప్రజలు ప్రతిపక్ష హోదా తగ్గ స్థానాలు ఇవ్వకపోయినా కూటమి ప్రభుత్వం ఉంది, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వీళ్ళు 11 మంది, వీళ్ళు ఒకే పార్టీ, అది వైఎస్ఆర్సీపీ పార్టీయే కదా. అంటే నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం కంటే కూడా ప్రధాన ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మబ్బు తెరల మధ్య ఉంటారు వాళ్ళు సహజంగానే. వాళ్ళ దగ్గర భటరాజులకే ఎక్కువ స్థానం ఉంటుంది కాబట్టి లోపాలు పెద్దగా గుర్తించలేకపోవచ్చు వాళ్ళు. కానీ ప్రతిపక్ష పాత్ర ఏంటంటే ఇలాంటి విపత్తులు సంభవించినా, లేకపోతే ఏదైనా పథకాలు తీసుకొచ్చినా దాంట్లో ప్రజలకు సరిగ్గా అందకపోయినా, విపత్తులో సరిగ్గా నిర్వహణ లేకపోయినా ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ ప్రజల మనోధైర్యాన్ని నింపుతూ మేమున్నాము, మీ తరపున పోరాటానికి, ప్రభుత్వానికి మీ యొక్క సాధక బాధలు మేము విన్నవిస్తాము, మీ నష్టాన్ని పూడ్చే కార్యక్రమాలు మేము చేపడతాము, కాబట్టి మేము మీ వెంట ఉంటామని చెప్పిన నమ్మకాన్ని కలగజేయాల్సినటువంటి పాత్ర ప్రతిపక్షాలకు ఉంటుంది. దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగినప్పుడే వాళ్ళకు గుర్తింపు వస్తుంది, ప్రజల్లో వాళ్ళకు ఒక మన్నన అనేది ఒకటి వస్తుంది. ఒకసారి 151 స్థానాలు వచ్చిన నువ్వు 11 స్థానాలకు పరిమితం అయిపోయావు అంటే ప్రజలు నీ మీద ఏ విధమైన ఆగ్రహంతో ఉండి ఈ కూటమిని గెలిపించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడుతున్నాడు, మంచిదే. రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలు ఏంటనేది నీకు ఇప్పటివరకు ఏమైనా తెలుసా? ముఖ్యంగా రైతులకి ఏం చేస్తే రైతులకి మేలు జరుగుతుంది, వాళ్ళు పంటలను సమృద్ధిగా పండించగలుగుతారు, ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలని నీకు ఎప్పుడైనా ఉందా? భూసార పరీక్షలు అంటే ఏంటో నీకు తెలుసా? నాణ్యమైన విత్తనాలు ఏ సమయంలో అందజేయాలో నీకు తెలుసా? ఎరువులు సకాలంలో వాళ్ళకి అందజేసే కార్యక్రమం ఎప్పుడైనా నువ్వు చేపట్టావా? వీటితో పాటు పంటకి గిట్టుబాటు ధరలు కావచ్చు, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు నీ వంతుగా నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం సహాయం చేసావు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు చేసిన తప్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాం నీకు సంబంధించినంత వరకు. రెండవది, రైతులకి వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్లు వాడతారు, నీళ్ళ ఇంజన్లు వాడతారు, పార్స్పేర్లు వాడతారు, స్ప్రింక్లర్లు వాడతారు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు వాడతారు. బిందు సేద్యానికి సంబంధించిన స్ప్రింక్లర్కు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి 100% రాయితీలతోటి వాళ్ళకి అందజేసింది. తర్వాత కులాలను బట్టి మిగిలిన కులాల వాళ్ళకి 50% నుంచి 90% రాయితీలతోటి అందజేసింది. 5 సంవత్సరాలు 1 కిలోమీటర్ పరికరాలు అందజేసావా? 1 కిలోమీటర్ పరికరాలు. మరి ఈరోజు నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఫానీ వాళ్ళు ట్రాక్టర్లు ఇచ్చారు రైతులకి, నువ్వు ఇచ్చావా? తైవాన్ ఇంజన్లు ఇచ్చాడు, పార్స్పేర్లు ఇచ్చారు, నీళ్ళ ఇంజన్లకు సంబంధించి ఇచ్చారు, పరికరాలకి రాయితీలతోటి రైతులకు అందజేశారు. నువ్వు ఒక్కడికన్నా ఎప్పుడైనా అందజేసావా? రెండోది, ఇరిగేషన్ ప్రాజెక్టుల హయాంలో నువ్వు దేని మీద శ్రద్ధ పెట్టావు? ఏ ప్రాజెక్టును పూర్తి చేసావు? నువ్వు నీ హయాంలో 12,000 కోట్ల రూపాయల చిల్లర నువ్వు ఖర్చు పెట్టావు. ఒకదాన్నైనా సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చావా? పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి, అది అందరూ చెప్పేది. మరి పోలవరం తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 72.5% పూర్తి చేస్తే మరి నువ్వు వచ్చిన 5 సంవత్సరాల్లో 5% కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయావు? అంటే నీకు
దాని మీద శ్రద్ధ లేదు, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు నీకు శ్రద్ధ లేదని అర్థమైపోతా ఉంది కదా. ఉమ్, నువ్వు గనక పోలవరాన్ని పూర్తి చేసి ఉన్నట్టయితే మీ మంత్రులు చెప్పినట్టు 21 కాదు 22 లేదు 23కి నువ్వు పూర్తి చేసినట్టయితే ఆ ఘనత నీకే దక్కేది కదా. ఉమ్, పోని కాలువల పూడికలు ఏమైనా తీసేయించావా, ఉమ్, కాలువలో ఉన్నటువంటి గుర్రపడెక్కాకుని ఏమైనా తీసేయించావా, కాలువలో ఉన్నటువంటి తూటాకుని ఏమైనా తీసేయించావా? నీ హయాంలో అన్నపూర్ణగా చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో, కృష్ణా పరివాహక ప్రాంతంలో క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. ఉమ్, ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈ కాలువలు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా మనం చూసామా? నీ హయాంలోనే చూసాం. ఎందువల్ల? వాళ్ళకి నీరు అందించలేకపోవటం వల్ల, ఉమ్, కాలువలు బాగు చేయకపోవటం వల్ల. మరి ఇవన్నీ కళ్ళ ముందు నువ్వు చేసిన వైఫల్యాలు కనపడుతూ ఉమ్, రైతులకి ఏదో మేలు చేశాను నేను నా ప్రభుత్వంలో అని చెప్పని అంటున్నావు. ఉమ్, నువ్వు నీ హయాంలో 40 లక్షల టన్నులు నువ్వు సేకరించావు. ఉమ్, మొత్తం కలిపి అన్నీ కలిపి 48 లక్షల టన్నులు సేకరించాడు అతను. కానీ అందుట్లో 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళాడు. ఉమ్, ఒక్కొక్క రైతుకి 3 నెలల నుంచి 6 నెలలు పట్టింది వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావడానికి, కొంతమంది రైతులకి. ఉమ్, దాంట్లో కూడా మీ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఈ రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, మీ స్థానిక నాయకులు కావచ్చు, ఒక్కొక్క బస్తాకి 20 నుంచి 25 రూపాయలు కమిషన్, 20 నుంచి 50 రూపాయల మధ్య కమిషన్ తీసుకున్నారు. ఉమ్, ఇవన్నీ కూడా తెలుసు కదా. దాన్ని ఏమైనా నువ్వు అరికట్టగలిగావా? ఈరోజు వీళ్ళు 58,78,000 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీళ్ళు ఉమ్, రెండో రోజుకి వాళ్ళ ఖాతాలో జమ చేశారు. ఏ రైతు ఎక్కడ నీ కంప్లైంట్ ఏమైనా చేశాడా? ఉమ్, ఈరోజు నష్టం ఎలా జరిగింది, ఎంత జరిగిందని చెప్పని 5,200 కోట్ల రూపాయల చిల్లర నష్టం జరిగిందని చెప్పని ఉమ్, కేంద్రానికి సత్వరం నిధులు విడుదల చేయమని చెప్పని వీళ్ళు ముసాయిదా తయారు చేసి పంపించారు. దాని వివరాలు తెలుసా నీకు? పోని నీకు శ్రేణులు ఉన్నారు, నాకు 40% ఓట్లు ఉన్నాయని చెప్పని ప్రతిపక్ష నేత కావాలని అడుగుతున్నావు కదా. ఉమ్, 40% అంటే మరి ఏ ఏ ఏ గ్రామాల్లో ఎంత నష్టపోయింది నువ్వు వివరాలు చెప్పగలవా? ఉమ్, ఏ ఏ రైతులు ఎంత నష్టపోయారు, లేకపోతే ఎక్కడ ఏ చెరువులు గండిలు పడ్డాయి, ఏ కాలువ గండిలు పడింది, ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది, ఇవన్నీ నువ్వు చెప్పగలవా? నిన్న తీసుకొచ్చిన రైతుని దాంట్లో ఫేక్ రైతు అని చెప్పి స్పష్టంగా ఈరోజు అర్థమైపోతా ఉంది కదా. ఇంకా ఈ ఫేక్ ప్రచారాలు, ఈ ఫేక్ బ్రతుకులు ఇంకన్నాళ్ళు నీకు? నువ్వు నిజంగా గనక మళ్ళీ అధికారంలో రావాలనే కోరిక నీలో ఉన్నట్టయితే, నీకు అధికారం అనేది ధనదాహం కోసమే తప్ప ప్రజల కోసం కాదని అందరికి అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ నిన్ను మాత్రం అధికారంలో తీసుకురారు. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, ఓకే, అంతా పాజిటివ్గా ఉందని నేను చెప్పట్లేదు. కానీ నీకు మాత్రం ఓట్లేసే పరిస్థితులు, ఎందుకంటే నువ్వు భయపెట్టావు జనాల్ని. ఇప్పటికి భయపెడుతూ ఉన్నారు. భయపెడుతూనే ఉన్నావు, ఇప్పుడు కూడా భయపెడుతూనే ఉన్నావు. నిన్ను మర్చిపోలేని విధంగా వాళ్ళని భయపెట్టావు. అవును, కాబట్టి నీకలి మొగ్గు చూపుతారని అయితే నేను భావించట్లేదు. ఓకే, ఇప్పటికైనా సరే ఫేక్ ప్రచారాలను మానేసి వాస్తవాలను ప్రజల ముందు కనుక నువ్వు తీసుకొస్తే ప్రజలు అప్పుడేమైనా నిన్ను ఆలోచించడానికి అవకాశం ఉంటుందేమో అయితే నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.